రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడంతో వైద్యారోగ్య శాఖ అలర్ట్ అయింది. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండడంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. వడదెబ్బ బాధితులకు అత్యవసర ట్రీట్మెంట్ అందించేందుకు హాస్పిటళ్లలో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. భారీ ఉష్ణోగ్రతలతో హీట్ వేవ్, డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ కేసులు పెరిగే ఛాన్స్ ఉండడంతో ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు అధికారులు. ప్రభుత్వ హాస్పిటళ్లలో బెడ్లు, ఐవీ ఫ్లూయిడ్స్, అవసరమైన మందులు సిద్ధం చేశారు అధికారులు. గ్రామస్థాయిలో ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ సిబ్బంది ద్వారా ఓఆర్ఎస్ పంపిణీకి ఏర్పాట్లు చేశారు. మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, ఎండలకు సంబంధించి అధికారుల చర్యలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో వైద్య ఆరోగ్య శాఖ కింది స్థాయి అధికారులు కానీ సిబ్బందులు అందరినీ కూడా అలర్ట్ చేసింది. హాస్పిటల్ సూపరింటెండెంట్లకు కూడా ఒక మౌఖిక ఆదేశాలు కూడా ఇచ్చింది. రాబోయే 3 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన బెడ్లు కానీ, మందులు కానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ సిబ్బంది కానీ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే డీహైడ్రేషన్ కానీ, వడదెబ్బ బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడం, మరో 3 రోజులు 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో వైద్యారోగ్య శాఖ అందరినీ కూడా అలర్ట్ చేసింది. మంత్రి దామోదర రాజనరసింహ కూడా హైయర్ అఫీషియల్స్కి ఒక కీలక సూచన చేశారు. కింది స్థాయిలో ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారులు కానీ, సిబ్బంది కానీ అందరూ అందుబాటులో ఉండడం, అదేవిధంగా గ్రామ స్థాయిలో ఏఎన్ఎం కానీ, ఆశా వర్కర్లు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా వాళ్ళ ద్వారా ఎండల తీవ్రత నేపథ్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ, ఇతర మందులు కానీ అవసరమైనవి అందుబాటులో ఉంచడము, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ, ఏరియా హాస్పిటల్స్ కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా వడదెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు అవసరమైనటువంటి బెడ్లు కానీ, ఐవీ ఫ్లూయిడ్స్ కానీ, మందులను కానీ సిద్ధం చేయాలని చెప్పి ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు జిల్లా స్థాయిలో ఉండేటువంటి హాస్పిటల్ సూపరింటెండెంట్లు కానీ, ఇతర వైద్యాధికారులు అందరికీ కూడా కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కూడా ఒక సర్క్యులర్ జారీ చేసింది. భారీ ఎండలు ఉండే నేపథ్యంలో అందరూ కూడా అందుబాటులో ఉండి ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవాలి, ఎండల నుంచి జాగ్రత్త వహించేలా వాళ్ళకు అవగాహన కూడా కల్పించాలని చెప్పి కీలక సూచనలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి 3 రోజుల పాటు తీవ్రమైన ఎండల నేపథ్యంలో వడదెబ్బకు సంబంధించినటువంటి సిమ్టమ్స్ని, అదేవిధంగా వడదెబ్బ వల్ల జరిగేటువంటి నష్టాన్ని కూడా ప్రజలకు తెలిసేలా చెప్పాలని చెప్పి కింది స్థాయి సిబ్బంది కానీ, అధికారులకు కానీ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. దాంతోపాటు ఇప్పటికే డీహైడ్రేషన్ సంబంధించి కానీ, ఎండల వల్ల కలిగేటువంటి ఇబ్బందులు కానీ, దానిలో ఉండేటువంటి లక్షణాలను కూడా ఎప్పటికప్పుడు తెలిసేలా చెప్పాలని చెప్పి సూచిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని హాస్పిటల్లో తగినట్టుగా మందులు కానీ, బెడ్లు కానీ సిద్ధం చేసుకోవాలి. ఈ 3 రోజుల పాటు వైద్యారోగ్య శాఖ సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దీంతోపాటు ఇప్పటికే వడదెబ్బకు సంబంధించి రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలతో వృద్ధులు కానీ, పిల్లలు కానీ, గర్భిణులు కానీ జాగ్రత్తగా ఉండాలి. మధ్యాహ్నం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు అవసరమైతే తప్ప బయటకు రావద్దు. మరీ ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్యలో హీట్ వేవ్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. అదేవిధంగా అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్న నేపథ్యంలో ఆ సమయంలో పిల్లలు కానీ, వృద్ధులు కానీ బయటకు రాకుండా చూసుకోవాలి. గర్భిణులు కూడా ఆ సమయంలో బయటకు రాకుండా ఉంటే మంచిదని చెప్పి వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ వడదెబ్బకు సంబంధించి లక్షణాలు కనిపిస్తే కనుక దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కు తీసుకెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించే విధంగా ప్రజలందరూ కూడా ఒక అవేర్నెస్ కల్పించాలని చెప్పి ఇప్పటికే సూచించారు. వడదెబ్బకు సంబంధించి తీవ్రమైనటువంటి ఎండలు ఉండి బాడీలో హీట్ బయటకు వెళ్ళినప్పుడు మన శరీరంలో కనీసం చెమట కూడా రానటువంటి సిమ్టమ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అనుమానించాలి. వడదెబ్బకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సంకేతాన్ని గుర్తించి పక్కనున్న వాళ్ళు కానీ, ఎవరు కానీ బాధితులను ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకెళ్తే ఇబ్బంది ఉండదు. లేదంటే కనుక అది గుండె మీద కానీ, కిడ్నీల మీద కానీ, అదేవిధంగా మెదడుకు సంబంధించిన నరాల మీద కానీ ప్రభావం చూపే అవకాశం ఉంటుందని చెప్పి వైద్యాధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే కనుక ఎండ తగలకుండా నెత్తికి నీడ ఉండేలాగా చూసుకోవడము, చల్లని ప్రదేశాలకు వెళ్ళడము, లేదంటే ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఇబ్బంది తలెత్తకుండా ఉంటుంది. ఒంట్లో నుంచి బయటకు వెళ్ళేటువంటి నీటి శాతానికి అనుగుణంగా నిమ్మరసం కానీ, లేదంటే ఉప్పు చక్కెర కలిపినటువంటి ఇంట్లో చేసుకున్నటువంటి ద్రావణం కానీ ఇట్లాంటివి తీసుకోవడం ద్వారా ఒంట్లో నీటి శాతం తగ్గిపోకుండా చూసుకోవచ్చు. దాని ద్వారా డీహైడ్రేషన్కు గురి కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ పాటించాలని చెప్పి వైద్యారోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. ఓటు